42% రిజర్వేషన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ వార్డు మెంబర్లు కానీ, అటు ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, జెడ్పీ చైర్మన్లు, తర్వాత ఎంపీపీలు, ఇదంతా కూడా కథ ఉంటుంది కదా. దీంట్లో 42% రిజర్వేషన్ వర్తిస్తుందా? ఒకవేళ 42% రిజర్వేషన్ వర్తిస్తే మా ఊరికి ఏమొస్తుంది, మా జెడ్పీటీసీ స్థానానికి ఏమొస్తుంది, మా ఎంపీటీసీ స్థానానికి ఏమొస్తుంది, ఏం కథ అనే దానిపైన ఈక్వేషన్స్ మొత్తం కూడా మొదలైనవి. అంటే నిజంగా ఇప్పుడు మొన్న తీన్మన్మలన్న తర్వాత మేము లెక్కలేసిన ప్రకారం ఎవరికి ఎంత రావాలి, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వాటా ఎంత, 42% రిజర్వేషన్ రావాలంటే ఎంత వస్తుంది, ఆ తర్వాత అంటే రిజర్వేషన్లోనే అంత వస్తే 42% వస్తే తర్వాత పైన ఓపెన్లో ఎంతమంది బీసీలు గెలుపొందుతారు, ఇవన్నిటి అంశం పైన చర్చ జరుగుతూ ఉంది. అయితే మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నారు, 100% మేము ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం, దానికి మాకు ఒక లెక్క ఉన్నదని చెప్తా ఉన్నారు. 100% ఆ లెక్క ఉంటే సంతోషం నిజంగా. ఎందుకంటే తెలంగాణలో మొత్తం కూడా బీసీ సమాజం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది, బీసీ సమాజం అంతా కూడా దీని గురించి కోరుకుంటా ఉంది. దాని గురించి డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. సరే ఏ దేశంనా వేయకపోయినా తర్వాత విషయం, కానీ 100% ఎట్లా అమలు చేస్తారు, ఏం కథ, మరి నిజంగా అమలు చేసేది ఉంటే అక్కడ కేంద్రం పైన నెట్టేసే కార్యక్రమం అయితే వద్దు. 100% అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన 100% ఉంది. ఇక మరోవైపు ఇక్కడ స్థానిక సంస్థలోనే కాదు, అంటే ఇక్కడ ఏది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తర్వాత జెడ్పీ చైర్మన్లు, తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, ఎంపీపీలు, ఇక్కడ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఇటు కౌన్సిలర్లు, తర్వాత కార్పొరేటర్లు, ఇంతవరకే పరిమితం కాకుండా, సరే ఇదొక అంశం అయితే, అటు విద్యా ఉద్యోగాల్లో కూడా మాకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అక్కడ నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు అడుగుతా ఉన్నారు, నోటిఫికేషన్ వేయండి, మీ 40,000 ఉద్యోగాలు మళ్ళీ వేస్తూ అంటున్నారు కదా, సంతోషం, కానీ ఈ 42% రిజర్వేషన్ అమలు చేస్తూ వేయండి అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. కాబట్టి నిరుద్యోగుల పక్షాన కూడా 100% ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఏం చేస్తుంది, ఏం కథ, నిజంగా సాధ్యమవుతుందా, సాధ్యం కాదా, ఒకవేళ దానికి చేయాల్సినటువంటి ఏం చేయొచ్చు అనే విషయం ఉంటే చాలా విషయాలు ఉండే, దాని గురించి మాట్లాడుకోవచ్చు. అంటే ఎందుకనంటే చేయాలనే చిత్తశుద్ధి ఉంటే 100% జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది కనీసం అటెండర్ పోస్టుకు కూడా ఎంపిక కానటువంటి కులాలు ఒక 50-60 ఉన్నాయి, ఏది బీసీలో ఉన్నాయి. తర్వాత ఇక్కడ కనీసం వార్డు మెంబర్ కూడా కానటువంటి కులాలు ఒక 50-60 పైననే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అవి చూపుతూ, అంటే ఆ లెక్కల్ని చూపుతూ ఇప్పటి వరకు కనీసం వీళ్ళు ఆ ఫలాలను అందుకోలేకపోతున్నారు, స్థానిక సంస్థల్లో కనీసం వార్డు మెంబర్ కూడా కాలేకపోయినారు. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 100% బీసీలకు రిజర్వేషన్ కల్పించవచ్చు అనేటువంటి మాట మనం గట్టిగా చెప్పగలిగితే అక్కడ సుప్రీంకోర్టు కూడా ఏం చేయదనేటువంటి మాట చెప్తా ఉన్నారు కొంతమంది నిపుణులు. కాబట్టి మరి అటువంటి దృష్టి సారించి అటు విద్యా ఉద్యోగాల్లో, ఇటు ఇక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన 100% ఉంది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం ₹1000 ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.